ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెదక్ కలెక్టరేట్లో జరుగుతున్న సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు అటెండ్ అయ్యారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సర్కార్ లక్ష్యాలను అధికారులకు వివరించారు. 99 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని చెప్పారు మంత్రి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ముందస్తు పండగల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్నైతే తీర్చిదిద్దారు. ఇక ఇవాల్టి నుంచి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్లను అధికారులు క్లియర్ చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవలు, ప్రజల అవసరాలు తీర్చేలాగా 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ అందుబాటులో ఉండేలాగా భాగస్వాములను చేశారు. ఇక గ్రామ, వార్డు సభల్లో కూడా స్కీమ్ల వారీగా ఎంపికైన లబ్ధిదారుల లిస్టులను బహిరంగంగా డిస్ప్లే చేస్తున్నారు. లిస్టులను క్షేత్రస్థాయిలో విచారించి అవసరమైతే వెంటనే అప్డేట్ చేస్తారు. గతంలో తీసుకున్న పాత దరఖాస్తులు ఏవైనా పెండింగ్ లో ఉంటే అవి ఎందుకు ఆగాయో దానికి గల కారణాలు కూడా అధికారులే ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ లో రూపకల్పన చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ కలెక్టరేట్లో జరుగుతున్న సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు అటెండ్ అయ్యారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇక సర్కార లక్ష్యాలను అధికారులకు వివరించారు. 99 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని చెప్పారు మంత్రి.